వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో భాగంగా మరికొన్ని ముఖ్యమైన న్యూస్ ఇష్యూస్ని మనం ఈ సెషన్లో చూద్దాము. సో ముందుగా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు ఎన్వైర్మెంట్ అంటే పర్యావరణము. సో ఎన్వైర్మెంట్ అనేది కూడా ఒక కంపోనెంట్గా ఉంటుంది, మీకు తెలిసిందే, రైట్? సో పర్యావరణం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అంశానికి కూడా మంచి వెయిటేజ్ ఉన్నది, ఏది అయినా సరే ఎగ్జామినేషన్, రైట్? మరి ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే భారతదేశంలో రెసిడెన్షియల్ సెక్టార్ అనంటే గృహరంగము అని అర్థం. సో హౌస్ హోల్డ్గా చెప్పుకోవచ్చు. అయితే మనకి ఎకానమీలో కనిపించేది కాదు. సో ఇళ్లల్లో వంట చేసుకోవడం, కుకింగ్ ఆర్ అదర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, రెసిడెన్షియల్ యాక్టివిటీస్. సో వీటి ద్వారా బ్లాక్ కార్బన్ ఎమిషన్స్. సో బ్లాక్ కార్బన్ లేదా నల్ల కార్బన్ ఉద్గారాలు 47% ఉన్నాయి అని చెప్పి ఒక అధ్యయనం తెలియచేసింది. మరి బ్లాక్ కార్బన్ అనేది మనకు పర్యావరణానికి మంచిది కాదు. సో పర్యావరణానికి కీడు చేస్తుంది. కానీ ఈ అధ్యయనం ఏం చేస్తూ ఉంది? 47% ఈ రంగం ద్వారా భారతదేశంలో 100 యూనిట్ల బ్లాక్ కార్బన్ వచ్చిందంటే 47 యూనిట్లు ఇళ్లల ద్వారానే వచ్చింది అని చెప్తున్నాడు. సో అది ఇష్యూ. ఇది మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 1 మెయిన్స్. ప్రిలిమ్స్లో అయితే డైరెక్ట్గా అడుగుతారు. మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో కూడా మనము పర్యావరణానికి హాని కలిగించేవి ఎక్కడ లైక్ హాని కలిగించేవి రాయాల్సి వచ్చినప్పుడు ఇది రాయాలి. అండ్ అదేవిధంగా భారతదేశంలో గృహరంగం అన్నది ఎంత మేరకు కాలుష్యకారకం అవుతుంది అన్నప్పుడు కూడా ఇది ప్రస్తావించవచ్చు, రైట్? సో ఇది చాలా అంశం. మరి ఎంసీక్యూస్ అంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు? సో ఫస్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైనది గుర్తించాలి. బ్లాక్ కార్బన్ కాజెస్ గ్లోబల్ వార్మింగ్. సో ఈ బ్లాక్ కార్బన్ అనేది భూతాపానికి కారణమవుతుంది అని అంటున్నాడు. భూతాపానికి కారణమవుతుంది. 2, ఇట్స్ వార్మింగ్ ఇంపాక్ట్ ఈజ్ లెస్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇది భూతాపానికి కారణమవుతుంది, కానీ కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇది తక్కువే, ఆ స్థాయిలో కాదు అని అంటున్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్సే మ్యాక్సిమంగా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో మరి దీనికి ఆప్షన్ 1 ఈజ్ ట్రూ. ఇది గ్లోబల్ వార్మింగ్ కారణమవుతుంది. రెండోది, ఈ సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఎందుకనంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే చాలా ఎక్కువ రెట్లు, మెనీ టైమ్స్ ఈ భూతాపానికి కారణమని మనకు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సో కాబట్టి ఆప్షన్ బి అనేది తప్పు. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. కేవలం ఏ మాత్రమే సరి అయినది, రైట్? సో ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 1. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 కాన మనం చూస్తే చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ టు కంట్రిబ్యూషన్ ఆఫ్ బ్లాక్ కార్బన్. సో బ్లాక్ కార్బన్కు ఏ రంగం నుంచి ఎంత వస్తుంది అకార్డింగ్ టు 2016 స్టడీ, 2016 నాటి అధ్యయనం ప్రకారం తెలియచేయండి అన్నారు. ఇండస్ట్రీస్ కన్ట్రిబ్యూట్ 22%. అంతే 100 యూనిట్ల బ్లాక్ కార్బన్ వచ్చిందనుకోండి, 47 యూనిట్లు ఇంటి నుంచి, 22 యూనిట్లు పరిశ్రమల నుంచి, 17 యూనిట్లు డీజిల్ వాహనాల నుంచి, 12 యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ తగలబెడుతుంది కదా, ఓపెన్ బర్నింగ్, అక్కడి నుంచి అంటున్నాడు. సో దీనికి ఇవన్నీ సరి అయినవే. ఓకే, ఆల్ ద స్టేట్మెంట్స్ దట్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ అబోవ్ ఆర్ ట్రూ. సో మనకు రేపు పొద్దున్న ఎగ్జామినేషన్లో ఇట్లా అడగవచ్చు, బ్లాక్ కార్బన్ విడుదలకు సంబంధించి అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్ అంటే రెసిడెన్షియల్, ఇండస్ట్రీస్, డీజిల్, ఓపెన్ బర్నింగ్ ఇట్లా జంబ్లింగ్ చేసి మన అరేంజ్ చేయమంటాడు. హయ్యెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ఫస్ట్ టైం పెడతాం రెసిడెన్షియల్, తర్వాత ఇండస్ట్రీస్, తర్వాత డీజిల్ వెహికల్స్. కానీ చాలామంది మొట్టమొదలు ప్రాబబ్లీ ఇండస్ట్రీస్ ఏమనుకొని ఇండస్ట్రీస్ని చూస్ చేసుకుంటారు. కానీ కాదు, ఇండస్ట్రీస్ వాటా కేవలం 22% మాత్రమే. మ్యాక్సిమంగా మనకు రెసిడెన్షియల్ నుంచి ఈ బ్లాక్ కార్బన్ అనేది రిలీజ్ అవుతుందని చెప్పి స్టడీస్ తెలియజేస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ అసెషన్ రీజన్. సో ఇవి మనకు 2 తెలుగు రాష్ట్రాలలో అటు గ్రూప్ 1 గ్రూప్ 2తో పాటు మనకు రైట్
ఎస్ఐ లాంటి ఎగ్జామ్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ స్థాయిలో ఉండే అన్ని పరీక్షల్లో కూడా అడుగుతున్నారు. రైట్. సో చూడండి, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. అసర్షన్ అంటే ఏం లేదు, ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కింద రీజన్ ఇస్తాడు. మరి ఈ అసర్షన్, ఈ స్టేట్మెంట్ను ఇది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా అని చెప్పి చూడాలి. యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. సో కేంద్ర ప్రభుత్వము ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఎయిమ్ టు రెడ్యూస్ రిలీజ్ ఆఫ్ బ్లాక్ కార్బన్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్. సో ప్రభుత్వము ఇళ్ల నుంచి విడుదల చేసే బ్లాక్ కార్బన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది అన్నాడు. సో మనకు 47% ఇళ్ల నుంచి వస్తుంది అనుకున్నాం కదా, మరి ప్రభుత్వం ఏంటి, ఇది తగ్గించాలి అంటే ఇళ్లల్లో ఈ బొగ్గు మండించడం, కర్రను మండించి వంట చేసుకోవడం తగ్గించాలి. అలా తగ్గించాలంటే వాళ్ళ గ్యాస్ ఇవ్వాలంటే ఏదో ఒక పథకం స్టార్ట్ చేయాలి. అదే స్టార్ట్ చేసింది ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన. సో చూడండి, ఇక్కడ స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2 కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కారణము సరి అయింది కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రెండో స్టేట్మెంట్లో ఉన్నది. ఫస్ట్లో ఏముంది, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడు. ఆర్లు సరి అయినవే కానీ ఆర్ అనేది ఏకు సరైన కారణం కాదు అన్నాడు. కానీ ఈ స్టేట్మెంట్ తప్పు, రెండు సరైనవే అండ్ ఈ రీజన్ అనేది సరైన కారణాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నది కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. రైట్. సో చాలా ముఖ్యమైనది. మరి మనకు భారత ప్రభుత్వం కాలుష్యాన్ని లేదా భూతాపాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమంటే మీరు చాలా రాయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశము 2070 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ, కార్బన్ తటస్థత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, ఎన్డీసీలు అంటాం. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ అంటే ప్రతి దేశం కూడా తాను పర్యావరణానికి ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాలి. ఆ విధంగా ఇది ఎవరు చెప్పాలి అంటే ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో ఉన్నది. ఆ విధంగా 3 లక్ష్యాలను పేర్కొంది భారతదేశము. వీటితో పాటు పర్యావరణానికి అనుకూలమైన ఎన్నో చర్యలు తీసుకున్నది. అందులో మీరు దీన్ని కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించినారు. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏమని రాస్తారు, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కూడా ఇది ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం గ్యాస్లను ఇచ్చేందుకు, దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని రాస్తారు. కానీ మనం ఏం రాయాలి, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది, గ్యాస్ను ఉచితంగా ఇస్తుంది, బ్లాక్ కార్బన్ను అరికట్టేందుకు ఈ పథకం ప్రారంభించింది. ఎందుకంటే భూతాపానికి ఎన్నో ఎక్కువ రెట్లు కారణమైన కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇది ప్రమాదకరమైంది. అయితే భారతదేశంలో 47% ఇళ్ల నుంచే ఇది విడుదలవుతుంది. కాబట్టి ఇది అంటే ఏం రీజన్స్ రాసినాం, వేరే వాళ్ళు కాలుష్యం అరికట్టడానికి అని రాసినాం, మనము రాసాం. కానీ మనం ఏం పాయింట్స్ యాడ్ చేసినాం ఇందులో, రైట్. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే డేంజర్ అన్న విషయం చెప్పినాం. రెండోది, సో ఇళ్ల నుంచే ఎక్కువ విడుదలవుతుంది అన్నాం, అందుకే ఈ పథకాన్ని లక్ష్యంగా ఎంచుకున్నామని చెప్పినాం. సో ఈ విధంగా అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే గ్యాస్ పైన వండుతారో హెల్త్ ఇష్యూస్ రావు అన్నమాట. ఈ కర్రను మండించడం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి. సో అది ఈ అంశానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం రెగ్యులర్ సిరీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే స్పేస్, డిఫెన్స్, అట్ ద సేమ్ టైం ఇది ఈ విధమైన రైట్ ఎన్వైర్మెంట్ ఇష్యూస్ కూడా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన కూడా మీకు ఎంసీక్యూస్ రూపంలో అందిస్తాం. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం మనము. సో ఒక ఎకానమీ ఇష్యూ ఉన్నది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అంటే మానవ అభివృద్ధి వ్యవస్థ, ఈ రెండూ కలిసి భారతదేశంలో నిరుద్యోగానికి సంబంధించిన ఒక నివేదికను విడుదల చేశాయి. ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్, ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగం ఎంతమంది ఉద్యోగాలు ఉన్నాయి చెప్పండి, ఎంతమందికి లేదు అన్న విషయం తెలియజేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ తెలియజేస్తుంది. సో కీలకమైన ఈ ఎన్నికల సమయంలో విడుదలైంది కాబట్టి సో ఇందులో ఉండే అంశాలు ప్రతిపక్షాలకు కూడా కొంత అనుకూలమైన సమాచారం ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇక్కడ రాజకీయాలను ప్రస్తావించడం లేదు, కేవలం డేటా ఆధారంగా ఏంటి అన్నది చూస్తాం, రైట్. సో మరి ఇప్పుడు చెప్పిన ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ గాన చూస్తే, ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ ఈజ్ జెనీవా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని ప్రధాన కేంద్రం జెనీవాలో ఉందంటున్నాడు. నెక్స్ట్,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఇండియన్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో మానవ అభివృద్ధి వ్యవస్థ అనేది భారత్ కేంద్రంగా పనిచేస్తుంది అంటున్నాడు. నెక్స్ట్, ఐఎల్ఓ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ట్రీటీ ఆఫ్ అట్లాంటా. అట్లాంటా ఒప్పందం ప్రకారం భారత్ ఏర్పాటైంది అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎల్ఓ హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. నేను ఆన్సర్ చెప్పకముందే మీకేమైనా తెలిస్తే యూట్యూబ్ వేదికగా స్పందించి మీరు ఆన్సర్ రాయవచ్చు. నెక్స్ట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఈజ్ ఇండియన్ బేస్డ్ ఆర్గనైజేషన్. ఈ ఐహెచ్డి అనేది భారత్ కేంద్రంగా పనిచేస్తుంది అన్నాడు. ఇది సరి అయింది. 1998లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. నెక్స్ట్, ఐఎల్ఓ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ట్రీటీ అట్ అట్లాంటా. సో ఇది తప్పు మనకు. సో ఐఎల్ఓ అనేది ట్రీటీ ఆఫ్ వెర్సైల్స్. సో నిజం చెప్పాలి అని అంటే ఈ ఐఎల్ఓ అన్నది మనకు April 11, 1919 ఏర్పాటు అయింది. 1919లోనే ఏర్పాటైన వ్యవస్థ. అంటే ఐక్యరాజ్యసమితి కంటే ముందే పుట్టింది. ఇంకా చెప్పాలి అంటే ఐక్యరాజ్యసమితి కంటే ముందు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి ఏర్పడింది. లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి. సో ఈ నానాజాతి సమితి అదే సమయంలో మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ ఇవి కూడా ఏర్పడ్డాయి. సో కాబట్టి ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్ సరైనవి. రైట్. అండ్ నెక్స్ట్ చూస్తే కన్నా యూత్ అన్ఎంప్లాయ్మెంట్. సో మరి భారతదేశంలో యూత్ అకౌంట్ ఫర్ ఆల్మోస్ట్ 83% ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ వర్క్ ఫోర్స్. సో భారతదేశంలో యువత అన్నది 83%, లైక్ ఇండియాస్ యూత్ అకౌంట్ ఫర్ ఆల్మోస్ట్ 83% ఆఫ్ అన్ఎంప్లాయిడ్ వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్ అంటే పనిచేసే వయసులో ఉండి ఉద్యోగం వయసులో ఉన్నవాడు. సో ఇండియా అయితే 15 to 59 తీసుకుంటుంది, 15 నుంచి 59 సంవత్సరాల మధ్య తీసుకుంటుంది ఇండియా అయితే. అదే మనకు యుఎన్ఓ అయితే 15 to 64 తీసుకుంటుంది. మరి ఈ ఏజ్ గ్రూప్లో నిరుద్యోగుల్ని తీసుకుంటారు. మొత్తం జనాభాని తీసుకోవట్లే. 15 to 59 ఉన్నారనుకోండి, ఇందులో మొత్తం జనాభా 100 మంది ఉంటే ఇందులో ఉద్యోగం లేని వాళ్ళని కానీ తీసుకుంటే యూతే 83% ఉన్నది. ఓకే. మరి ద షేర్ ఆఫ్ యంగ్స్టర్స్ విత్ సెకండరీ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ద టోటల్ అన్ఎంప్లాయ్డ్ హ్యాస్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఫ్రమ్ 35.2% to 65.7 2022. సో 2000 సంవత్సరంలో వీళ్ళు 35.2% ఉంటే ఈ నిరుద్యోగ యూత్ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 65.7%కు చేరారని చెప్పి మనకు ఈ ఐఎల్ఓ నివేదిక తెలియజేసింది. ఓకే, ఐఎల్ఓ నివేదిక తెలియజేసింది. ఓకే. సో మరి ఓకే, ఇది పెద్దగా ఏమి ఇష్యూ కాదు. యాక్చువల్గా మన భారతదేశంలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ను ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ కొలిచే పద్ధతిని రికమెండ్ చేసిన కమిటీ ఏది అంటే దండేవాలా కమిటీ. ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను నేను. సో దండేవాలా కమిటీ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ను నిర్వచించిన కమిటీ ఏంటంటే దండేవాలా కమిటీ. ఈ సమాచారం తెలుసుకోండి. సో ఎట్లా కొలుస్తారంటే డైలీ స్టేటస్, వీక్లీ స్టేటస్, యూజువల్ స్టేటస్ అని. ఓకే, రోజువారీ నిరుద్యోగిత, వారాంతపు నిరుద్యోగిత అండ్ సాధారణ స్థాయి యూజువల్ స్టేటస్ అన్నమాట. సో డైలీ అని అంటే సర్వే చేసిన దానికి వారం రోజుల్లో ఒక్కరోజు కూడా పని దొరక్కపోతే వాడిని డైలీ వేజ్ లేబర్గా గుర్తిస్తారు. వారం వీక్లీ స్టేటస్ అంటే సర్వే చేసిన దానికంటే ముందు వారంలో ఒక 2 రోజులు మాత్రమే దొరికితే అది ఉద్యోగిత కాదు. సో ఎక్కువ రోజులు దొరకాలి. యూజువల్ స్టేటస్ అంటే సర్వే చేసిన దానికి 1 సంవత్సరం పూర్వం గణాంకాలు తీసుకుంటారనమాట. సో ఇది ఎవరు సూచించిన కమిటీ అంటే దండేవాలా కమిటీ సూచించింది. రైట్. సో మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ మ్యాక్సిమం పాపులేషన్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో అతి ఎక్కువ జనాభాకు ఎక్కువగా ఉద్యోగం కల్పిస్తుంది వ్యవసాయ రంగం అంటున్నాడు. నెక్స్ట్, 90% రిమైన్డ్ ఇన్ ద ఇన్ఫార్మల్ సెక్టార్. ఇన్ఫార్మల్ అంటే అసంఘటిత రంగము అని అంటే రైట్, సంఘటితం కానిది అని. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరుండే ప్రాంతాల్లో డైలీ వేజ్ లేబర్గా ఏదో ఒక ప్రదేశంలో అడ్డా పైన లేబర్ అంటూ ఉంటారు, అడ్డా పైన కూలి. సో వాళ్ళు అసంఘటిత రంగంలో పనిచేస్తుంటారు. అంటే వాళ్లకు ఒకరోజు పనికి వెళ్ళలేదనుకోండి, ఆ రోజు రాదు ఇంకా. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్, కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు, బ్యాంకుల్లో పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ బాగాలేకపోతే సెలవులు పెడతారు. సెలవులు ఉంటాయి వాళ్ళకి జీతాలు ఏం పోవు. అండ్ సెలవు రోజులు ఉంటాయి వాళ్ళకి, వారంలో ఒకరోజు సెలవు ఉంటాయి. కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి వారంలో 2 రోజులు సెలవు ఉంటుంది. రైట్. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ప్రతి వారం సెలవు ఉంటుంది. సెకండ్ సాటర్డే సెలవు, సండే సెలవు, పండగ రోజు సెలవు. మరి డైలీ లేబర్కి అట్లా ఉంటుందా అంటే వాడు సెలవు తీసుకుంటే సెలవు ఉంటుంది. వాడు అటెండ్ అవుతున్నప్పుడు
ఆ శాలరీ దినసరి వేతనం అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకు భారతదేశంలో అసంఘటిత రంగంలోనే ఎక్కువ ఉన్నారని అంటున్నాడు. మరి ఇందులో మనకు రెండు కూడా ఓకే సరి అయినవే. సో బై మిస్టేక్ పడింది, బోత్ ఆర్ ట్రూ. సో భారతదేశంలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు కానీ చూస్తే ఎక్కువ మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పిస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ జాతీయ ఆదాయంలో తక్కువగా ఉన్నది, అంటే ఎక్కువ మంది వాటా తగ్గిపోయింది. ఓకే, అండ్ 90% మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తూ ఉన్నారు. లైక్ ఈ మధ్యకాలంలో గిగ్ వర్కర్స్ కూడా చేరారు. గిగ్ వర్కర్స్, ఓకే, సో గిగ్ వర్కర్స్ అని అంటాం, ఈ డెలివరీ చేస్తూ ఉంటారు జొమాటో కానీ లేదంటే ఓకే అదర్ యాప్ బేస్డ్ సో వాళ్ళు కూడా అసంఘటిత రంగం, పనిచేసిన రోజే డబ్బులు వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఎక్కువ మంది అక్కడే ఉన్నారు అని అంటున్నాడు. సో ఓకే, ఇది మనకు మరొక అంశం. అండ్ నెక్స్ట్ మరి ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ సంబంధించి ఏం చెప్పిందంటే, డిస్పైట్ ద ఇంప్రూవ్మెంట్స్ ఇన్ లేబర్ మార్కెట్ ఇండికేటర్స్, కార్మికులకు సంబంధించిన ఈ సూచీలలో మనకు పెరుగుదల అయితే ఉన్నది. బట్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్ ఇన్ ఇండియా రిమైన్ పూర్. ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాలు కల్పించే పరిస్థితులు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయి. ఇది రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది మనకి. ఇంకా ఎట్లా అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూస్ టు అని రిపోర్ట్ని యాస్టేజ్గా అడిగే అవకాశం ఉన్నది. సో ద స్లో ట్రాన్సిషన్ టు నాన్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ రివర్స్డ్. సో చాలా ఇంపార్టెంట్ చూడండి, మనం ఏమనుకున్నాం, ఎక్కువ మంది అగ్రికల్చర్లో పనిచేస్తున్నారన్నాం. అగ్రికల్చర్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. నాన్ ఫార్మ్ సెక్టార్ అంటాం. అగ్రికల్చర్లో పనిచేస్తే ఫార్మ్ సెక్టార్, అగ్రికల్చర్లో పనిచేయకపోతే నాన్ ఫార్మ్ లేదా వ్యవసాయేతర రంగం. సో అక్కడి నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం అన్న ఆ పరివర్తన ఏదైతే ఉందో ఆ స్లోగా ఉన్నది, చాలా స్లోగా ఉన్నది. సో రేపు పొద్దున్న ఎగ్జామ్లో మన క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు దీనికి సంబంధించి అంటే, భారతదేశంలో నిరుద్యోగిత పెరగడానికి కారణాలు, వ్యవసాయ రంగం నుంచి వ్యవసాయేతర రంగానికి పరివర్తనం అనేది నిదానంగా జరుగుతుంది అంటాడు. ఓకే, సో నాన్ ఫార్మ్ సెక్టార్కు చాలా స్లోగా జరుగుతూ ఉన్నది. ఓకే, అండ్ ఉమెన్ లార్జ్లీ అకౌంట్ ఫర్ ద ఇంక్రీజ్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్క్. సో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ ఉన్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం గృహ పనులకు కూడా పరిమితం అవుతున్నారు. అయితే గృహంలో పనిచేసేందుకు కానీ వాళ్ళకి ఎలాంటి పేమెంట్ రాదు. ఇది మనకు విదేశాల్లో అయితే గృహిణి చేసే సేవలకు కూడా విలువ ఉంటుంది, మన దేశంలో అట్లా ఉండదు. సో అది జాతీయ ఆదాయంలో కలవడం లేదు. సో అది అన్పెయిడ్ వర్క్ కాబట్టి మరి పనిచేసే వయసులో ఉన్న పని దొరకడం లేదు కాబట్టి అది కూడా నిరుద్యోగితగా లెక్కిస్తున్నారు. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద వర్కర్స్ రిమైన్ ఎంగేజ్డ్ ఇన్ ఇన్ఫార్మల్ వర్క్. ఆల్రెడీ చెప్పినాను, అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వైల్ ద షేర్ ఆఫ్ రెగ్యులర్ వర్క్ విచ్ స్టెడ్లీ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ 2000 డిక్లైన్డ్ ఆఫ్టర్ 2018. సో అయితే మనకు 2000 సంవత్సరం నుంచి పోలిస్తే 2018 వరకు రెగ్యులర్ అంటే సంఘటిత రంగం క్రమంగా పెరుగుతూ 2018 నుంచి మళ్ళీ తగ్గుదల దిశగా వెళ్ళింది అని చెప్తున్నాడు. సో ఇది మనకు ILO వాళ్ళు ఇచ్చిన రిపోర్టు సంబంధించిన అంశం. సో ఇది పెద్దగా ఇంపార్టెంట్ పొలిటికల్ ఇష్యూస్ లేవు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ డిస్కస్ చేసినాం. మరికొన్ని ఇష్యూస్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.